హలో స్టూడెంట్స్, వెల్కమ్. ఈ టాపిక్లో మనం బ్యాటరీ ఛార్జర్ మరియు ఇన్వర్టర్ యొక్క సర్క్యూట్ అసెంబుల్ చేయడం గురించి నేర్చుకోబోతున్నాం. ఈ ఎక్సర్సైజ్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. స్పెసిఫికేషన్ ప్రకారం సర్క్యూట్ డయాగ్రామ్ గీయడం, పీసీబీలో వైర్డ్ చేయబడిన బ్యాటరీ ఛార్జింగ్ సర్క్యూట్ను సమీకరించడం, పీసీబీలో వైర్డ్ సర్క్యూట్ యొక్క టెస్టింగ్ను చేయడం, ఇచ్చిన స్పెసిఫికేషన్ కోసం ఇన్వర్టర్ను నిర్మించేయడం, ఇన్వర్టర్ కోసం లోడ్ టెస్టింగ్ చేయడం, బ్యాటరీ ఛార్జర్ మరియు ఇన్వర్టర్ యొక్క సర్క్యూట్లను అసెంబ్లింగ్ చేయడానికి అవసరమైన సాధనాలను చూద్దాం. టూల్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్: ట్రైనీ టూల్ కిట్ 1 సెట్, soldering iron 35 watt bar 250 volts 1, desoldering gun 65 watt by 250 volts 1, star screwdriver set 1 set, 0 to 100 amperes MC 1, voltmeter 0 to 250 volts MC 1, digital multimeter 31 by 2 digit 1, equipments or machinery: auto transformer 0 to 270 volt to 5 amps 1, step down transformer 240 by 40 volts 300 VA 1 number, charger transformer with center tapping 60 volt to 0 to 6 volt 500 mA 1, sealed maintenance free battery 6 volts bar 120 amperes 1, relay double pole 3. Materials or components: PCB 115 general purpose 2, push button switches 2, toggle switches 250 volts bar 6 amperes 2, diodes 1N 4000 to 4, diodes for bridge 1N 1112 4, capacitors 250 MFD bar 12 volts 1, resistor 10 ohms 1 watt 1, pot 1.5 ohms bar 10 watt 1, low voltage lamp 6.3 volts 1, fuse 250 mA 3, neon lamp 1, buzzer 250 volts 1, soldering flux and 60 bar 40 solder as required, diode IN 5402 3, LED red and green 1, transistors 2, N3055 1, resistor 2.2 ohms 22 ohms 50 ohms 1 number each, 1K 1 watt 2, electrolytic capacitors 1000 microfarad bar 25 volts 10 microfarad 25 volts 2 number each, capacitor 2.2 microfarad bar 250 volts 1, relay NC bar NO 6 volts 1, transformer 240 volt bar 7.5 to 0 75 volts 2A 1, inverter transformer iron core laminated SWG 25 turns primary and 36 SWG 285 turns secondary 1, fuse 2.5 amperes 0.5 amperes 1 number each, SP switches toggle 6 volts 2. బ్యాటరీ ఛార్జర్ మరియు ఇన్వర్టర్ కోసం సర్క్యూట్ను అసెంబ్లింగ్ చేయడానికి సలహాలను చూద్దాం. ఈ ఎక్సర్సైజ్లో బ్యాటరీ ఛార్జింగ్ సర్క్యూట్ను అసెంబుల్ చేయడం మా ఫస్ట్ టాస్క్. మీ బ్యాటరీ ఛార్జింగ్ సర్క్యూట్కు అవసరమైన అన్ని భాగాలు మీ వద్ద ఉన్నాయా అని నిర్ధారించుకోండి. సాధారణంగా మీకు రెసిస్టర్లు, కెపాసిటర్లు, డయోడ్స్, వోల్టేజ్ రెగ్యులేటర్లు మరియు మరింత అడ్వాన్స్డ్ ఛార్జింగ్ సర్క్యూట్ కోసం ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ వంటి భాగాలు అవసరం. మీరు ఛార్జ్ చేయాలనుకుంటున్న బ్యాటరీ స్పెసిఫికేషన్లు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇందులో బ్యాటరీ టైప్, ఉదాహరణకు లిథియం అయాన్, లెడ్ యాసిడ్, నోమినల్ వోల్టేజ్, మ్యాక్సిమం ఛార్జింగ్ కరెంట్ మరియు ఏవైనా ప్రత్యేక అవసరాలు లేదా పరిగణనలు ఉంటాయి. పేపర్ లేదా సర్క్యూట్ డిజైన్ సాఫ్ట్వేర్ని ఉపయోగించి మీ బ్యాటరీ ఛార్జింగ్ సర్క్యూట్ను ప్లాన్ చేయండి మరియు డిజైన్ చేయండి. కాన్స్టెంట్ వోల్టేజ్ లేదా కాన్స్టెంట్ కరెంట్ వంటి మీరు ఉపయోగించాలనుకుంటున్న ఛార్జింగ్ మెథడ్ని పరిగణించండి. తదనుగుణంగా తగిన సర్క్యూట్ టెక్నాలజీని ఎంచుకోండి. తగిన పీసీబీ మరియు ఇతర భాగాలను ఎంచుకోండి. అన్ని భాగాలను తనిఖీ చేయండి, అనగా ట్రాన్స్ఫార్మర్, రిలేలు, బ్యాటరీ వాటి మంచి స్థితి కోసం పీసీబీలో
ట్రాన్స్ఫార్మర్స్, రిలేలు మరియు ఇతర భాగాలను నిర్మించండి. చార్జర్ ట్రాన్స్ఫార్మర్ X1ని ఆటో ట్రాన్స్ఫార్మర్ X2కి కనెక్ట్ చేయండి. చార్జర్ ట్రాన్స్ఫార్మర్ X1 యొక్క సెకండరీని పూర్తి వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్కి కనెక్ట్ చేయండి. ఇది అమ్మీటర్, వోల్ట్మీటర్ మరియు పొటెన్షియోమీటర్ ద్వారా ఛార్జ్ ఉన్న బ్యాటరీకి సరిదిద్దబడిన వోల్టేజ్ను సప్లై చేస్తుంది. ఏదైనా లోపం సంభవించినప్పుడు మరియు ఛార్జర్ కట్ ఆఫ్ అయినప్పుడు ఛార్జర్ను రీసెట్ చేయడానికి రీసెట్ స్విచ్ S4 ఉపయోగించబడుతుంది. ఆన్ ఆర్ ఆఫ్ స్విచ్ S1. ఏసీ మెయిన్ సప్లై యొక్క ఇన్పుట్కు ఆన్ ఆర్ ఆఫ్ స్విచ్ S1ని కనెక్ట్ చేయండి. డయోడ్స్లు, నియాన్ ల్యాంప్స్, ఫ్యూజ్లు, కెపాసిటర్, రెసిస్టర్, బజర్, తక్కువ వోల్టేజ్ ల్యాంప్ను సర్క్యూట్లో ఉన్నట్టుగా కరెక్ట్ పొజిషన్ కనెక్ట్ చేయండి. షార్ట్ సర్క్యూట్ చేయకుండా అన్ని PCB కనెక్షన్లు చక్కగా సోల్డర్ చేయండి మరియు PCBని శుభ్రం చేయండి. బ్యాటరీ ఛార్జ్ చేయడానికి ముందు ఆటో ట్రాన్స్ఫార్మర్ X2ని 0 లెవెల్ పొజిషన్లో సెట్ చేయండి. S1, S2 అండ్ S5 స్విచ్ను ఓపెన్ పొజిషన్లో ఉంచండి. బ్యాటరీని ఛార్జర్ అవుట్పుట్ టెర్మినల్కు కనెక్ట్ చేయండి. బ్యాటరీ పాజిటివ్ పోల్కు పాజిటివ్ టెర్మినల్ మరియు బ్యాటరీ నెగిటివ్ పోల్కు నెగిటివ్ టెర్మినల్ మరియు స్విచ్ S3ని మూసివేయండి. డయోడ్ D9 మరియు స్విచ్ S3 ద్వారా కనెక్ట్ చేయబడిన వోల్ట్మీటర్లో రీడింగ్ను తనిఖీ చేయండి. ఆటో ట్రాన్స్ఫార్మర్ X2 యొక్క 0 పొజిషన్ని ఉంచడం ద్వారా ప్రధాన ఆన్ ఆర్ ఆఫ్ స్విచ్ S1ని మూసివేయండి మరియు నియాన్ ల్యాంప్ N1 మరియు ల్యాంప్ L1 ఆన్ని సూచిస్తుంది. వోల్ట్మీటర్ రీడింగ్ను ఛార్జింగ్ చేయాల్సిన బ్యాటరీ వోల్టేజ్ దగ్గర చూపే వరకు ఆటో ట్రాన్స్ఫార్మర్ సెట్టింగ్ని 0 స్థానం నుండి నెమ్మదిగా మార్చండి. అమ్మీటర్ ద్వారా అవసరమైన ఛార్జింగ్ కరెంట్ 5 amps ప్రదర్శించబడే వరకు ఛార్జింగ్ స్విచ్ S2ని ఆన్ చేయండి. స్విచ్ S5 ద్వారా బజర్ను ఆఫ్ చేయండి. బజర్ రీసెట్ అయ్యే వరకు ఎర్రర్ ఇండికేటర్, నియాన్ ల్యాంప్ N2 మరియు బజర్ ఆన్లో ఉంటాయి. ప్రాసెస్ మరొకసారి కొనసాగితే రీసెట్ స్విచ్ S4ని మాత్రమే నొక్కండి. ఛార్జింగ్ పారామీటర్ నిర్వహించడానికి సర్క్యూట్ భాగాలు తగిన పరిమాణంలో ఉన్నాయని నిర్ధారించుకోండి. ఓవర్ కరెంట్ లేదా ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ వంటి భద్రతా ఫీచర్స్ చేర్చబడ్డాయని నిర్ధారించుకోండి. టాస్క్ 2. ఇన్వర్టర్ సర్క్యూట్ను నిర్మించండి. మీరు ఇన్వర్టర్తో పవర్ చేయాలనుకుంటున్న లైట్ యొక్క పవర్ కన్జంప్షన్ని లెక్కించండి. ఇది మీ సర్క్యూట్ కోసం తగిన భాగాలను ఎంచుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. సర్క్యూట్ డయాగ్రామ్ని కనుక్కోండి. సర్క్యూట్ యొక్క ప్రతి భాగాన్ని గుర్తించండి. ఇన్వర్టర్ సర్క్యూట్ను తయారు చేయడానికి PCBలోని భాగాలను సోల్డర్ చేయండి. ఛార్జింగ్ సర్క్యూట్తో ఇన్వర్టర్ సర్క్యూట్ బోర్డును గుర్తించండి. సర్క్యూట్ డయాగ్రామ్ని అనుసరించి PCBలో భాగాలను సోల్డర్ చేయండి. డయోడ్స్ మరియు కెపాసిటర్స్కు సరైన పొలారిటీని గమనించడానికి జాగ్రత్తగా ఉండండి. పవర్ ట్రాన్సిస్టర్లను హీట్ సింక్ పై మౌంట్ చేయండి మరియు వాటిని PCBకి కనెక్ట్ చేయండి. ఫ్లోరోసెంట్ ట్యూబ్ లైట్ని కనెక్ట్ చేసిన తర్వాత ఎమర్జెన్సీ లైట్ని పరీక్షించండి. సర్క్యూట్స్ను పవర్ ఆఫ్ చేయండి మరియు దాని ఫంక్షన్ను పరీక్షించండి. సూచించే LED రెడ్ మరియు గ్రీన్ పనితీరును సరిగ్గా తనిఖీ చేయండి. ఇప్పుడు ట్యూబ్ లైట్ని తీసివేసి టెర్మినల్స్ను ఫ్రీగా చేయండి. మెయిన్ టెర్మినల్స్ను సప్లైకు కనెక్ట్ చేయండి మరియు ఆన్ మార్చండి. సంబంధిత LED గ్లోయింగ్ని తనిఖీ చేయండి మరియు అవుట్పుట్ వోల్టేజ్ను కొలవండి. ఇన్వర్టర్ సర్క్యూట్ను సప్లైతో కనెక్ట్ చేయండి. మెయిన్ AC సప్లై డిస్కనెక్ట్ చేయండి మరియు లోడ్ను కనెక్ట్ చేయడం ద్వారా ఇన్వర్టర్ అవుట్పుట్ను పరీక్షించండి మరియు పనితీరును గమనించండి. వోల్టేజెస్, కరెంట్స్ మరియు వేవ్ ఫామ్ రూపాలను కొలవడానికి మల్టీమీటర్ మరియు ఆసిలోస్కోప్ని ఉపయోగించండి. ఇన్వర్టర్ యొక్క బ్యాకప్ సమయాన్ని తనిఖీ చేయండి మరియు మ్యానుఫ్యాక్చరర్ యొక్క మాన్యువల్తో ధృవీకరించండి. ఎక్సెసివ్ హీట్ లేదా అబ్నార్మల్ బిహేవియర్ వంటి ఏవైనా సమస్యలను తనిఖీ చేయండి మరియు తదనుగుణంగా ట్రబుల్ షూట్ చేయండి. ఈ టాపిక్లో మనం నేర్చుకున్నది స్పెసిఫికేషన్ ప్రకారం సర్క్యూట్ డయాగ్రామ్ చేయడం, PCBలో వైర్ చేయబడిన బ్యాటరీ ఛార్జర్ సర్క్యూట్ని సమీకరించడం, PCBలో వైర్డ్ సర్క్యూట్ని టెస్టర్ చేయడం, స్పెసిఫికేషన్స్ కోసం ఇన్వర్టర్ను నిర్మించడం, ఇన్వర్టర్ కోసం లోడ్ టెస్టింగ్ చేయడం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.